అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనము జరుపుకుంటా ఉన్నాం. 1947 ఆగస్టు 15న మనందరికీ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి వారికి బ్రిటిష్ యొక్క బానిసత్వం నుంచి స్వాతంత్రం రావడం జరిగింది. దీని కొరకు అనేక మంది పోరాటాలు చేశారు. అనేక మంది ప్రాణ త్యాగాన్ని ఇప్పుడు మనము స్వేచ్ఛావాయులుగా పీల్చుకుంటా ఉన్నాం. అయితే బైబిల్ కూడా స్వాతంత్రం గురించి చెప్తా ఉంది. ఇది ఈలోకమైనటువంటి స్వాతంత్రం కాదు, కానీ బైబిల్ చెప్పేది ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రం. ప్రతి మనిషి కూడా తన యొక్క జీవితంలో శారీరకంగా మాత్రమే కాదు, కానీ మానసికంగా కూడా స్వాతంత్రం పొందాలి అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. అందుకనే బైబిల్లో ఒక వాక్యం ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా ఉంది: ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రముండును. దేవుని యొక్క ఆత్మ, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఏ హృదయంలో అయితే ఉంటుందో ఆ హృదయంలో వారికి స్వాతంత్రం ఉంది. ఈ రోజుల్లో ప్రజలకి స్వాతంత్రం ఉంది, కానీ వారి యొక్క సొంత జీవితాల్లో, వారి యొక్క హృదయాల్లో, వారి యొక్క కుటుంబంలో అనేకమైనటువంటి కట్ల చేత పీడింపబడుతూ ఉన్నారు. ఇంకా అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి మానసిక ఇబ్బందుల చేత, అనేకమైనటువంటి పాపముల చేత, సాతాను బంధకాల చేత, చీకటి శక్తుల చేత, అనేకమైనటువంటి మూఢ ఆచారాల చేత, అనేకమైనటువంటి మంత్రాలు తంత్రాల చేత ప్రజలు ఎంతగానో నరకయాతన అనుభవిస్తున్నారు. వారందరికీ కూడా స్వాతంత్రం కావాలి. స్వాతంత్రం ఎలా వస్తుంది వారికి అని అంటే, దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉండదో అక్కడ వారికి స్వాతంత్రం ఉంటుంది. మన యొక్క దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మానవునికి స్వాతంత్రం ఇంకా రాలేదు. వారందరి యొక్క స్వాతంత్రం కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీ యొక్క జీవితంలో ప్రభు ఉన్నాడా? ప్రభు యొక్క ఆత్మ ఉందా? మీ యొక్క కుటుంబంలో ప్రభు ఉన్నాడా? ప్రభు యొక్క ఆత్మ ఉందా? అయితే మీకు స్వాతంత్రం ఉన్నట్లే. ఒకవేళ ప్రభు ఆత్మ లేదా, హృదయంలో దేవుని యొక్క ఆత్మ లేదా, లేకపోతే మనం ఇంకా పాప బంధకాల్లోనే ఉన్నట్టు. మన యొక్క హృదయంలోనికి ఆయన యొక్క ఆత్మని ఆహ్వానం పలుకుదామా? అప్పుడు దేవుడు మనకి శాశ్వతమైనటువంటి స్వాతంత్రాన్ని ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మా యొక్క భారతదేశానికి మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి నీకు వందనాలు. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి యొక్క హృదయంలో స్వాతంత్రాన్ని పొందాలి. నీ యొక్క ఆత్మని వారి యొక్క హృదయాల్లో, వారి యొక్క జీవితాల్లో మీరే ఉంచమని, మా యొక్క దేశ ప్రజలందరి కొరకు కూడా మీరే స్వతంత్రమును దయచేయమని, నిజమైనటువంటి స్వతంత్రమును వారికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.